దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 3వ రోజు పారాయణ ప్రారంభము. 20వ అధ్యాయము. గంగానుజునకు కాశీ గయా ప్రయాగల సందర్శనం. నామధారకుడు సిద్ధయోగీంద్రుని పాద సరసీరుహముల పైబడి నమస్కరించి, మహాత్మా, కారు మబ్బుల వలె గ్రమ్ముకొనిన నా యజ్ఞానమును తొలగించు విజ్ఞాన భాస్కరుడవు నీవు. సంసార సాగరమునబడి విలవిలా గొట్టుకొను నన్ను గట్టునకు చేర్చు కర్ణధారివి నీవే సుమా. మీ అవ్యాజ కరుణా కటాక్ష వీక్షణములచే నన్ను కరుణించి గురులీలామృతమును నాకు ఉపదేశించు కథమున నా జన్మము ధన్యమైనది. శ్రీ గురుదేవుల వారి మహిమలను గడించు మరి ఒక కథను నాకు వినిపింపవే అని ప్రార్థింప సిద్ధుడు నామధారకునకు ఇట్లనియే. నరసింహ సరస్వతి స్వామి మేడి చెట్టు కడనుండ అని మొదలిడుచుండగనే నామధారకుడు సిద్ధునితో, యోగీశ అన్నట్లు అడుగ మరచితిని. అశ్వత్థ వృక్షము మున్నగునవి పరమ పవిత్రములయ్యుండ నరసింహ సరస్వతి స్వాముల వారు మేడి చెట్టు చెంత నుండుటకు గల కారణమేమి అని ప్రశ్నింప సిద్ధుడిట్లు తెలిపెను. లెస్సబలికితివి శిష్య, లెస్సబలికితివి. ఒక పరమ రహస్యమగు విషయమును నీకు వివరించిన గాని నీ సంశయము తొలగదు. అయినను తెల్పెదను వినుము. కృతయుగమున నరసింహస్వామి హిరణ్యకశ్యపుని పొట్టను తన వాలారు గోళ్లచే జీల్చి ప్రేవులను మెడలో జందెము వలె వేచుకొనిన సంగతి నీకు విదితమే కదా. ఆ క్రూర రక్కసుని గర్భకోశమును నరహరి గోళ్లచే జీల్చ భగవంతుని గోళ్లు విషపూరితములయ్యెను. తత్ఫలితముగా ప్రహ్లాద వరదుని నఖములు విషజ్వాలల చేనలు పెక్కి బాధాకరముగా పరిణమించెను. లక్ష్మీదేవి నరహరికి మేడి పండ్ల రసము చే చికిత్సగా వింప దేవదేవుని బాధ తొలగి హాయినొసగా నృసింహస్వామి మిక్కిలి ఆనందించి లక్ష్మీదేవి నాలింగనమునరించుకొనెను. కౌగిలి సుఖమిరూరక ఆనందదాయకము కాగా లక్ష్మీ నృసింహస్వామి మేడు చెట్టుననుగ్రహించుచు, ఓ ఉదుంబర వృక్షరాజమా, నీవు మా ఇరూరకు హాయినొసంగి సంతసమును గూర్చితివి. భూలోకమున నీవు కల్పవృక్షమునకెనయై నిన్నాశ్రయించిన వారి అభీష్టములనెల్లా దీర్చుచుండుము. నిన్ను సందర్శించినంతనే ఎట్టి విషబాధ అయినను తొలగిపోవునుగాక. నిన్ను సేవించిన వారి పాపములు తొలగిపోవునుగాక. గొడ్రాలు నిన్నారాధించిన సంతానవతి అగుననుటకెంత మాత్రమూ సంశయము లేదు. దరిద్రుడు నిన్ను పూజించిన ధనవంతుడగును. నీ చెట్టు నీడన స్నానమాచరించిన వానికి గంగా స్నాన ఫలితము చేకూరును. నీ చెట్టు నీడన కూర్చుండి జపము సలుపు వానికి అత్యంత సత్ఫలితము సమకూరును. వ్యాధి పీడితులు నిన్ను గొలువ సంపూర్ణ ఆరోగ్యమును బడి సుఖములను అనుభవించగలరు. మేడు చెట్టు వగు నీ యందు లక్ష్మీ సమేతుడనై నేను సదా వసించెదను అని వరప్రదాన మొసగెను. కావున అలనాటి నుండి మేడి చెట్టు కల్పతరువై వర్ధిల్లుచున్నది. ఏ తత్కారణము చేతనే శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు మేడి చెట్టునాశ్రయించి యుందురు సుమా. లక్ష్మీ నృసింహస్వామి ప్రసాదించిన వర ప్రభావమునకు దోడు నరసింహ సరస్వతి స్వామి వారా మేడి చెట్టు గడనున్న కారణమున నా తరురాజము మహిమ ఇబ్బడి ముబ్బడిగా పెంపెసలారుచున్నది. ఇట్లొరుల కంటబడకుండా
ప్రతిదినము మధ్యాహ్న వేళల మహోత్సవముల మేడి చెట్టుకడ నతి వైభవముగా జరుగుచుండినది. శ్రీవారిట్లు ఉదుంబర వృక్షమునాశ్రయించియుండ అమరేశ్వరము నుండి 64 యోగినులు ప్రతినిత్యము వచ్చి స్వామివారికి మిక్కిలి భక్తితో ప్రణమిల్లి తమ నెలవునకు గొనిపోయి శ్రీగంధలేపనమునరించి సుగంధ పుష్పములచే నర్చించి పాద పూజలు సలిపి యానంద నీరాజనములసగి భిక్షావందనమునరించెడివారు. యోగిని గణమొసగు భిక్షను శ్రీవారు స్వీకరించుచుండిరి. స్వామివారిని యోగిని గణము పూజించుట ఏరికిని తెలియక నెల్లవేళలా స్వామివారు మేడి చెట్టు చెంతనే కూర్చుండి భిక్షకై గ్రామమున సంచరించుట లేదేమి అని అచటి ప్రజలు సంశయించుచుండిరి. గ్రామవాసులంతటితో నూరకుండక స్వామివారికి భిక్ష ఎట్లు లభించుచున్నదోయని పరీక్షింపదలపడి యొక్కనిని మధ్యాహ్న వేళల వారి సంశయ నివృత్తికై రహస్యముగా పరీక్షింపనియోగించిరి. స్వామివారి భిక్ష విషయమై పరీక్షింపనించి పొంచియున్న వానికి పట్టపగలే అచట నుండుటకు భయోత్పాతములు గలుగ వాడు పరుగులిడెను. ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట చేలకు కావలియున్న గంగానుజుడను వాడు పూర్వపుణ్య విశేషముననొక వింతనుగాంచెను. మిట్ట మధ్యాహ్న సమయమున మేడి చెట్టు దరినున్న ప్రవాహము 2 పాయలుగా చీలి మధ్యనొక బాట నేర్పడినది. బాటకిరువైపులా ప్రవాహమున కానకట్టలు కట్టినట్లు నీరు చోద్యముగా నిలిచియుండ యోగిని గణముల బాట వెంట నడచుచు వచ్చి ఉదుంబర వృక్షమూలమున ధ్యాన నిమగ్నుడయ్యున్న స్వామివారిని సందర్శించిరి. పాదములకు సభక్తికముగా ప్రణమిల్లిరి. గంధ పుష్పాక్షతలచే పూజించిరి. స్వామివారిని తమ వెంట మరలా తాము వచ్చిన బాట వెంటనే కొనిపోయి కనుమరుగైరి. గంగానజుడు తన కట్టెదుట జరుగుచున్న దృశ్యమును విస్పష్టముగా చూచియు తన్ను తానే నమ్మలేకపోయెను. ఈ యతీశ్వరులెవరు, ఈ వచ్చిన కన్యకలెవరు అని ఎంత ఆలోచించినను తనకు సరి అయిన సమాధానము లభింపక నాయతి సార్వభౌములు పరమశివుడనియు ఆ వచ్చిన కన్యకలు దేవకాంతలనియు మదినూహించి మిన్నకుండెను. మరుదినము మధ్యాహ్న సమయమున నా వింత దృశ్యమును చూడ గంగానుజునకు బలాటము కుతూహలము నిండుకొనినది. మరునాడు సహితము ప్రవాహ మధ్యమున మార్గమేర్పడుట యోగిని గణములు వచ్చి స్వామివారికి భిక్షావందనమాచరించి తమ వెంట దోడ్కొని పోవుటయును జరిగినది. గంగానుజుడు ఏటి ఆవలనేమి జరుగునో చూడవలయునను సంబరమున సాహసించి యోగిని గణములననుసరించెను. అతడట్లా యోగిని గణముల వెన్నంటి పోయి పోయి అనర్ఘరత్న రాజములచే తాపిన రమ్య హర్మ్యమును గరుడ పచ్చలచే పొదిగిన గోపురమును చూడనాతని కనులు మిరుమిట్లు గొల్పెను. అతడు గోపురమును దాటి దివ్య మందిరమున నొరుల కంటబడకుండా లోన ప్రవేశించెను. యోగిని గణము పరంజ్యోతి స్వరూపులగు నరసింహ సరస్వతి స్వామి వారిని నవరత్న ఖచిత దివ్య సింహాసనముపై సుఖాసీనుల గావించి వింజామరలచే హాయిగా వీచుచు
జ్యోతులను వెలిగించి విధి విధానముగా పూజించి పంచభక్ష పరమాన్నములను నివేదించిరి. స్వామివారు భక్తి భావమున వారొసగిన భిక్షను స్వీకరించి గంగానుజుని చూచి, ఓయి నీవెవ్వడవు, ఇటకేల వచ్చితివి అని ప్రశ్నింపనా కావలివాడు, ప్రభూ మహాత్ములగు మిమ్ములను చూడవచ్చి తిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులున్నారని విన్నాను. ఈనాటికి 3 మూర్తులు నీవై ఉన్నావని కన్నులారా గాంచి తెలిసికొంటిని. భూలోకమును తరింపజేయుటకై అవతరించిన దివ్యమూర్తివి నీవు, నీవే నా గురుమూర్తివి, నన్ను దయజూడుము. నీ సందర్శనమైన వారికిని, నిన్ను స్మరించిన వారికిని ఇహమున సుఖము పరమున మోక్షము లభించును అని ఇట్లు ప్రార్థింప, స్వామివారు గంగానుజుని వంక సాదరముగా జూచి, ఓయి నేటితో నీ శ్రమజీవనమునకు స్వస్తి, సుఖజీవితమునకు నాంది అయినది. నీ మనముననున్న కోరిక లీడేరగలవు. సమస్త సుఖోపభోగముల నీవనుభవించదవు. అయినను నేనిచ్చటనున్నంత వరకు నీవి రహస్యమును బహిరంగము చేయవలదని పలికి మేడు చెట్టు కడకు నిత్యామాత్రమున శ్రీవారు చేరిరి. గంగానుజునకు స్వామివారి అనుగ్రహముననొక పెన్నిధి లభించెను. అద్దాననాతడు సర్వ సుఖములనుభవించుచు ప్రతినిత్యము భార్యా సమేతముగా శ్రీ గురుదేవుల పాదాబ్జములకు సభక్తికముగా ప్రణమిల్లుచుండెను. ఇట్లు కొంతకాలము గడచినది. మాఘమాసమే తెంచినది. ఎల్లవారును మాఘ స్నానములాచరించుచుండిరి. గంగానుజుడు స్వామివారి చరణ సరోజములపై వ్రాలి, దేవా మాఘమాసమున ఊరి వెలుపలనున్న నదిలోనైనను స్నానమాచరించుట మిక్కిలి పుణ్యప్రదమని పెద్దలు వక్కాణించుదురు. ఇక ప్రయాగయందు మాఘ స్నానములాచరించు వారల సుకృతము గొనియాడనేరితరము. మరియు గంగా స్నానమాచరించుచు మాఘమాసమునందు కాశీపురాధీశ్వరుడగు విశ్వేశ్వరుని సందర్శించు భాగ్యమునకు నోచుకొనిన వాని సుకృతమెట్టిదో కదా ప్రభు. అట్టి సుకృతము నాకు కలదో లేదో, ఏది ఎట్లున్నను కాశీ విశ్వనాథుని సందర్శించుట, మాఘమాసమునందు ప్రయాగయందు స్నానమాచరించుట వలన గలుగు సుకృతము వివరింపవే అని దీనముగా ప్రార్థించెను. శ్రీ గురుదేవులు గంగానుజుని వంక కృపా దృష్టిని సారించి, ఓయి శివ, భద్ర, కుంభ, భోగవతి, సరస్వతి యను 5 నదులను కృష్ణానది అందు సంగమించుచున్నవి. కృష్ణానది అందిచట స్నానమాచరించిన వారికి ప్రయాగయందు స్నానమునరించిన పుణ్య ఫలితము లభించుననుట సచ్చేతరము గాదు. ఈ పరిసర ప్రదేశము కాశీపురమని తెలుసుకొనుము. కొల్హాపురము గయకెనయగును. ఈయవి దక్షిణ దేశమున గల కాశీ, గయ, ప్రయాగలని విశ్వసింపుము. ఇది ఇట్లుండా ఉత్తర దేశ యాత్రను సేవింప నీ మనసు ఉవ్విళ్ళూరుచున్నది కాబోలు నని పలుకుచు, పులి చర్మముపై కూర్చున్న స్వామివారు లేచి పాదుకలను ధరించి గంగానుజుని కాశీ, గయా, ప్రయాగలను సేవింపజేసి మధ్యాహ్న సమయమగుసరికి మఠమునకే తెంచెను. ఆ కావలివాడు గంగా స్నానమాచరించి విశ్వేశ్వరుని సందర్శించి
త్రివేణి సంగమునమున కలిడి గయా ప్రయాగలను గాంచి గడియలలో మరలి వచ్చుటకెంతయును విస్మయముంది. స్వామివారి మహిమలను విశేషముగా కొనియాడుచుండెను. నరసింహ సరస్వతి స్వామివారి మహిమనా నాటికి వెల్లడియగుచు ప్రజలెల్లరా మహనీయుని దత్తాత్రేయ స్వామిగా నించి తండోపతండములుగా దర్శింప నరుదెంచుచుండ శ్రీవార స్థలమును మేడి చెట్టును వదలి ఎచటికో వెళ్ళ సంకల్పించుచుండిరి. శ్రీ గురుదేవుల వారి సంకల్పమును తెలిసికొని యోగిని గణము ముకులిత హస్తములతో ముఖమున విన్నదనము దోప నిట్లు దీనముగా విన్నవించుకొనిరి. ప్రభు పరమాత్మ స్వరూప అన్నపూర్ణ సమేతులై మీరిచట వెలసియుండ మేము మిమ్ము సేవించుచు ఎనలేని ఆనందముననుభవించుచున్నాము. మమ్ములను విడిచిపోవ మేము నరించిన అపరాధమేమి అపచారమేమి మాపై మీకు జాలి లేదా ఎని డగ్గుత్తికతో బలుక స్వామివారా యోగిని బృందమునకు సమాధానముగా నేను పోవునదెచటికి లేకుండునదెచట నేనెల్ల తావులయందు నుందును. నన్ను స్మరించిన వారి చెంత నండగా నిలచి యాదుకొందును గదా. నేనెచటనున్నను గుప్త రూపమును దాల్చి ఈ మేడి చెట్టును వీడకుందునులెండు. మీరును ఈ ఉదుంబర వృక్షమును ఆశ్రయించి ఉండు. అన్నపూర్ణాదేవినిచట నిలుపుదును. అమరపురమునకు పశ్చిమమున నేను వసించెదను. మిమ్మారాధించు వారి సర్వాభీష్టములను తీర్చగల శక్తిని మీకు ప్రసాదించుచున్నాను. ఎవడేని యోగిని గణమును ఈ మేడి చెట్టును నా పాదుకలను పూజించునో వానికి విధిగా వాని చిరకాల వాంఛితములు ఈడేరగలవు. వాని మనోభీష్టములన్నీయు సిద్ధించగలవు. ఇచ్చట అన్నపూర్ణయున్న కథమున నిత్యము బ్రాహ్మణ సమారాధనము లెస్సగా జరుగును. పాపనాశన తీర్థమునను కామ్యతీర్థమునను సిద్ధతీర్థంబునను సుస్నాతమై మిమ్ముల 7 పర్యాయములు అభిషేకించిన నెట్టి గొడ్రాలైనను ముసలిదైనను దీర్ఘాయుష్మంతుడగు సుపుత్రుని గాంచగలుగును. ఇది తథ్యము, త్రికాల సత్యము. ఆ పైని పేర్కొన్న తీర్థములయందు స్నానమాచరించిన వారి పాపములు తుదముట్టనంతరించగలవు. చంద్ర సూర్య గ్రహణ వేళల యందును సూర్య సంక్రమణముల యందును అచట స్నానమాచరించు వారికి అశ్వమేధ ఫలము కన్నా మిన్నయగు ఫలము చేకూరును. అమావాస్య సోమవారము నాడు కాని వ్యతిపాతాది యోగముల యందు గాని అచట స్నానమాచరించు వారలకు గంగానదీ తీరమున వెండి గిట్టలును బంగారు కొమ్ముల చేత అలంకరించిన కపిలధేనువులను 1000 ఇంటిని బ్రాహ్మణోత్తముల కొసగిన పుణ్యము లభించును. అచట ఒక విప్రునకు తృప్తిగా భోజనమిడు పుణ్యాత్మునకు 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధనము సలిపిన సుకృతము లభించును. ఈ చోట మంత్రానుష్ఠానమునరించిన వారికి మంత్రసిద్ధి అగును. అగ్నియందు సువాసన ద్రవ్యములను వేల్చిన వారికి హోమమునరించిన ఫలితము దక్కును. రుద్రాభిషేకమునరించిన అతిరుద్రాభిషేకమునరించిన మహాపుణ్యము సమకూరును. అచట ప్రదక్షిణములాచరించు వారలకు అడుగడుగునకు వాజపేయము సలిపిన ఫలము సమకూరును. సాగిలపడి నమస్కరించిన వారికి పాపములన్నీయు ప్రక్షాళితమగును. కుష్ఠవ్యాధి పీడితుడుగా నిండు ఎడతెగని వ్యాధిగ్రస్తుడు కానిండు అంగవైకల్యము గల కుంటి గుడ్డి వారు కానిండు 2 లక్షల ప్రదక్షిణములు సలిపినంత దృఢగాత్రులగుదురు. ఈయది ఇంత మహిమోపేతమగు పుణ్యస్థలముగుట చేతనే నేనింతకాలం ఎవ్వరికినీ గానరాకుండా తపమునరించి తినని తెలిపి శ్రీవారు అదృశ్యులై
భీమా అమరజ నదీ సంగమ స్థలమగు గాణగాపురమును చేరిరి. విశ్వవ్యాపకుడు సర్వాంతర్యామి సర్వభూత హృదయాంతర్వర్తీయగు నా త్రిమూర్తి స్వరూపుడే యా మేడి చెట్టు చెంత దీర్ఘకాలము తపమాచరించెనన్న నా మేడి చెట్టు కల్పభూరూహమై యాశ్రిత కల్పతరు అగుటరొక లెక్కయా. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు గాణగాపురమును చేరిన దాది జరిగిన విశేషములను నీకు వివరించెదనులెమ్మని సిద్ధవరేణ్యుడు నామధారకునకు తెలిపెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 20వ అధ్యాయము సంపూర్ణం.